హలో అండి. ఈరోజు రెసిపీ తిమ్మనం. తిమ్మనం అనేది ఒక స్వీట్ ట్రెడిషనల్ డిష్. ప్రసాదాలకి కూడా పెడతారనమాట. సో ఇది ఎలా చేయాలంటే, నానబెట్టిన బియ్యం, చెక్కు తీసిన కొబ్బరి అంటే వెనకాల బ్లాక్ పోర్షన్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసి ఓన్లీ వైట్ పోర్షన్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచీ పౌడర్, పాలు కూడా కావాలి. ఇవన్నీ కావాలన్నమాట. ఇప్పుడు ఏం చేసుకోవాలి, నానబెట్టిన బియ్యం, కొబ్బరి మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ, మీరు ఏ డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం, కిస్మిస్ ఏవి కావాలో అవి వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. తీసుకున్న తర్వాత బెల్లం పాకం పట్టుకోవాలి. యాక్చువల్గా అయితే పాలు వేడి చేసి దాంట్లో పిండి కలిపేసి దాని తర్వాత బెల్లం పాకం వేరే సపరేట్గా కలుపుతారు. కానీ నేనేంటంటే పాలు విరిగిపోతాయని ముందు బెల్లం పాకంలో ఈ మిక్చర్ వేసేసి కలిపేసి దాన్ని ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకున్న తర్వాత నేను పాలు పోసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేశాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని, ఇలాచీ పౌడర్ వేసేసుకుని, లాస్ట్లో పాలు పోసి దాన్ని కొంచెం పలుచగా చేసి కరెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను. ఇది ఎలా చేసినా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.